మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాయి ఫ్రాంచైజీలు. ఈసారి టైటిల్ సాధించడమే లక్ష్యంగా అన్ని జట్లు పావులు కదుపుతున్నాయి. ఇక ఆయా జట్ల యాజమాన్యాలైతే తుది జట్టు కూర్పు విషయంలో తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తూ ప్రణాళికలు రూపొందించే పనిలో పడ్డాయి. ఇక అభిమానులైతే ఈ టోర్నమెంట్ ఎప్పుడు ప్రారంభమవుతుందని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ పద్ధతిలో ముంబై ఇండియన్స్ ఎగరేసుకుపోవడంతో గుజరాత్ అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. కానీ హార్దిక్ వెళ్లిపోవడం వల్ల గుజరాత్కు పెద్ద మేలు జరిగిందని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. గవాస్కర్ మాట్లాడుతూ, వాస్తవానికి హార్దిక్ పాండ్యా గుజరాత్ జట్టులో లేకపోయినా కూడా ఆ జట్టుకు పెద్దగా నష్టమైతే ఏమీ లేదు. ఎందుకంటే అతను ఆ జట్టులో ఆడినప్పుడు టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేవాడు. దానివల్ల జట్టుకైతే ఏ ప్రయోజనం కలగలేదు. అతడు ఆడిన స్థానాలలో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. బౌలింగ్లో కూడా మరీ అంత గొప్పగా అయితే రాణించలేదు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా వెళ్లిపోవడంతో కొత్త ఆటగాళ్లకు, మంచి ఆటగాళ్లకు గుజరాత్ జట్టు అవకాశం కల్పించే వీలు ఉంటుంది. ఇక కెప్టెన్సీ విషయానికొస్తే హార్దిక్ పాండ్యా కంటే కూడా కోచ్ నెహ్రా గుజరాత్ కెప్టెన్ గా ఎక్కువగా వ్యవహరించాడేమో అనిపిస్తుంది. కాబట్టి హార్దిక్ వెళ్లిపోయినా కెప్టెన్సీ విషయంలో గుజరాత్ కు పెద్ద నష్టమైతే ఉండదు అని గవాస్కర్ పేర్కొన్నాడు. మరి గవాస్కర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.